నమస్కారం. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఒక వీడియో వెనకాల ప్లే అవుతుంది చూడండి. నాకు తెలిసి స్ట్రైక్ కొడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. నేను దాన్ని ప్రమోట్ చేయట్లేదు కాబట్టి స్ట్రైక్ పడదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఇప్పుడు అడిగితే నేనేం చేయలేడు, అందుకే డివోషన్ ఛానల్ ఇస్తున్నాను. ముందుగా అసలు ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు అది ఒరిజినల్స్ అనిపించిందా? అసదుద్దీన్ ఓవైసీ తాను ఒక హిందూ ఆలయంలోకి వెళ్ళి హారతి ఇస్తున్నాడా? అసలు మీరు నమ్మారు? అసలు అది నమ్మేసి మొత్తం వైరల్ చేస్తారు తెలుసా మన వాళ్ళు. ఎంత మూర్ఖులు అంటే మన వాళ్ళు అనకూడదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. అది గూగుల్ వాడిది జెమినీ అని ఉంటుంది, AI టూల్. దానికి వచ్చేసి నేను మార్క్ చేసి పెట్టాను చూడండి కార్నర్లో కింద, ఆ లోగో అనమాట బాగా. తర్వాత హనుమాన్ మందిర్, ఈ వెనకాల ఏముంది? హనుమాన్ మిదర్. తర్వాత ఆంజనేయ స్వామి సంవత్సరం హారతి ఇస్తున్నారు. ఫస్ట్ అటమ్ సైడ్ తీసేసి తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చింది. అండ్ హారతి క్లాక్ వైజ్ ఇవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ అని చూడండి. అండ్ పక్కన ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్గా పూజల ఎక్స్ప్రెషన్ కానీ ఈ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ప్రెషన్ కానీ అన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, చాలా స్టడీగా అన్నట్టు. ఏంటి అసలు స్పష్టంగా తెలుస్తుంది. అరే అది ఏ వీడియోరా, అదెట్ట ఒరిజినల్ అనుకున్నాను. సరే ఇవన్నీ పక్కన పెడతాం, ఒరిజినల్ అనుకుందాం. భారత్ మాతకి జై అనన్నటువంటి అసదుద్దీన్ గుడికి వెళ్ళి దేవుడికి హారతలు ఇస్తాడు. అండ్ ముస్లింలు అన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఈ ముస్లిం పాలకులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులకు సంబంధించి మహా అయితే బయట వెళ్తూ దండం పెట్టి ఓట్లు అడుగుతారు తప్ప గుడి లోపలికి వెళ్ళి మన మత సాంప్రదాయ ప్రకారం అలా చేయరు. మన యదవులు హిందువులు ఓట్ల కోసం ముస్లిం టోపీలు పెడతారు, క్రైస్తవులాగా మెడలో ఏదో వేస్తా పోతూ ఉంటారు తప్ప వాళ్ళు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వాళ్ళు మతాన్ని కాదని డ్రెస్ కానీ మిగతా వేషధారణ కానీ ఎక్కడ ఏది కూడా చేయరాదు. మరి వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తొందరపడి మీరు AI వీడియోలు నిజమని నమ్మొద్దు. ఒకవేళ అది నిజమని అనుకున్నా సరే ఆడున్న మనిషి ఎవరు ఏంటంటే క్రాస్ చెక్ చేయండి. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తే సైడ్ నుంచి తీసినా మళ్ళీ ముందు నుంచి తీసినా అవన్నీ కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఆర్టిఫిషియల్ అని చెప్పేసి. సో ప్లీజ్ బీ ప్రాక్టికల్. అండ్ హిందూ సోదరులారా, ఇప్పటివరకు ఎదవలేని చాలరా మనం, ఇంకా ఎదవలం చేయకుండా మనల్ని.